మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి. ఇవాళ మనము చాలామందికి చూస్తున్నామండి, అందరికీ రక్తపోటు ఎక్కువగా ఉంటుంది, బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడము, లేదా షుగర్ ప్రాబ్లం రావడము. ఇవన్నీ కూడా వీటికి మనకు కిడ్నీకి ఏమైనా సంబంధం ఉందా అంటే కిడ్నీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం రావచ్చా, దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే చెప్పాల్సిందంటే కిడ్నీ ఫంక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బీపీ మెయింటైన్ చేయడం కూడా కిడ్నీ యొక్క ఫంక్షన్. ఎప్పుడైతే మనకు కిడ్నీలో డిఫెక్ట్ ఉంటుందో లేదా వేరే రీజన్స్ వల్ల ప్రాబ్లం వస్తుందో బీపీ అనేది షూటప్ అవుతుందండి. సో కిడ్నీ ఇష్యూ వచ్చినా బీపీ పెరుగుతుంది, లేదా హార్ట్ ఇష్యూస్ రిలేటెడ్గా ఉన్నా కూడా బీపీ అనేది షూటప్ అవుతుంది. సో ఈ బీపీ వచ్చినప్పుడు ప్రొలాంగ్డ్గా ఉన్నప్పుడు అది కూడా మనం కంట్రోల్లో చేయనప్పుడు బీపీని ఆటోమేటిక్గా ఈ ప్రెషర్ అనేది డైరెక్ట్గా కిడ్నీస్ మీద పడుతుందండి. సో ఇది ప్రొలాంగ్డ్గా కానీ మనం నెగ్లెక్ట్ చేస్తూ సరిగ్గా మనం ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, సరిగ్గా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోయినా ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. పర్టికులర్గా ఏంటంటే మనకు బీపీకి వచ్చే కారణాలు ఏంటి? ఒకటి ఇడియోపతిక్, అంటే విత్ ఏజ్ వస్తుందండి కొంతమందికి, కొంతమందికి స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల వస్తుందండి. మూడోది ఎక్కువగా సాల్ట్ లాంటివి తిన్నా కూడా వస్తుందండి. అట్లనే ఒబేసిటీ, మనకు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి బీపీ రావడానికి కారణం ఉంటుంది. అట్లనే కొన్ని మందుల వల్ల కూడా బీపీ పెరగచ్చండి. స్టెరాయిడ్స్ అంటాం, అవి ఎక్కువ రోజులు వాడినా వాటి వల్ల పెరుగుతుంది. అట్లనే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కుషింగ్ సిండ్రోమ్ అని, అంటే స్టెరాయిడ్ ఎక్సెస్ ఉన్నప్పుడు అడ్రినల్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఎక్కువ అయినప్పుడు కూడా బీపీ అనేది పెరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలండి. సో హైపర్ టెన్షన్ ఎప్పుడైతే వస్తుందో దాని ఎఫెక్ట్ ఎప్పుడు కిడ్నీస్ మీద ఉంటుంది. అందుకనే మనం స్ట్రిక్ట్గా బీపీని కానీ మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే 110, 120 కింద 60 to 80 లోపల కానీ ఉంటే జనరల్గా కిడ్నీ మీద ఎటువంటి ఎఫెక్ట్ రాదండి. బట్ ప్రొలాంగ్డ్ పీరియడ్లో ఏమవుతుందంటే ఈ ఫిల్ట్రేషన్ మెకానిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలో ఉన్న ఫిల్ట్రేషన్. దానివల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ లీక్ అనేది స్టార్ట్ అవుతుందండి. ప్రోటీన్ లీక్తో పాటు కొంతమందికి బ్లీడింగ్ కూడా వెళ్తుంది, హెమచ్యూరియా అంటాం. సో ఇవన్నీ కూడా మైక్రోస్కోపిక్గా ఉంటాయి, మనకు కనపడదు బయటికి, బట్ యూరిన్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు. అట్లనే కొద్దిమందికి లైట్గా యూరిన్లో ప్రోటీన్ లీక్ ఉన్నందువల్ల యూరిన్లో ఫోమ్ లాగా ఉండడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా యూరిన్ పోసినప్పుడు బాగా ఫోమీగా ఉంటుంది ఎవ్రీ టైం. సో అలాంటప్పుడు కూడా మనం సస్పెక్ట్ చేయాలన్నమాట ప్రాబ్లం ఉంది అని. దీన్ని హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అంటాం. అంటే బీపీ వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వస్తే దాన్ని హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అని అంటాం. సో దీనిలో ఏంటంటే కిడ్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు బ్లడ్ ప్రెషర్ కొంతమందికి నార్మల్గా ఒక మందుతో కంట్రోల్ అయ్యేది, ఈ హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి వచ్చిన తర్వాత మేబీ మందులు ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఒకటి వాడే బదులు 2, 3 వాడాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా ప్రోటీన్ లాస్ వల్ల ఏమవుతుందంటే బాడీలో వీక్నెస్ వచ్చి ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే కాళ్ళ వాపు, మొహం వాపు, చేతుల వాపు, ఇవన్నీ కూడా వాపులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా మీకు బీపీ వల్ల ఏమవుతుందంటే కొంతమందిలో సడన్గా బ్లీడింగ్ రావడం, ఎక్కడన్నా కంట్లో బ్లీడ్ అవ్వడము, లేకపోతే బీపీ షూటప్ అయినందువల్ల వాటికల్లా కాంప్లికేషన్స్, బ్రెయిన్లో బ్లీడ్ అయితే దానివల్ల మీకు పారాలిటిక్ అటాక్ రావడము, సో హార్ట్ మీద ఎఫెక్ట్ పడితే దానివల్ల మనకు హార్ట్ అటాక్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ హైపర్ టెన్షన్ వల్ల రావచ్చండి. అందువల్ల ఏంటంటే ఇవి అన్నీ కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి. సో కిడ్నీస్ కూడా స్లోగా గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని ఏళ్ల తర్వాత కిడ్నీస్ గ్రాడ్యువల్గా డ్యామేజ్ అయ్యి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో దానిలోకి వెళ్ళడానికి రిస్క్ ఉంటుందండి. సో అందుకని ఏంటంటే ఎవరు కూడా బీపీ ఉన్న వాళ్ళందరూ కూడా, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా సాల్ట్ బాగా రెస్ట్రిక్ట్ చేయడము, తర్వాత హై ప్రోటీన్ డైట్స్ అనేవి కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయడము, పర్టికులర్గా అనిమల్ ఫ్యాట్స్ అనమాట, అలాంటివి అనిమల్ ప్రోటీన్ అనేది తగ్గించేసేయడము, తర్వాత ఎక్కువగా మనం లిక్విడ్స్ బాగా తీసుకోవడం, అంటే కిడ్నీస్ డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి వాటర్ కంటెంట్ అనేది బాగా రెగ్యులర్గా ఒక 2 to 3 లీటర్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఫ్రీక్వెంట్ కిడ్నీ చెకప్ కూడా చేయించుకోవాలండి. బీపీ వరకు ఇది మెయిన్ అండి. అండ్ ఎవరికైనా లైఫ్ స్టైల్ చేంజెస్, పర్టికులర్గా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివన్నీ కూడా తగ్గించాలి, లేదంటే వాటి అన్ని ఎఫెక్ట్స్ కూడా కిడ్నీ మీద పడడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే డయాబెటీస్ మనం చాలా కామన్గా చూస్తున్నాము, డయాబెటీస్ టైప్ 2 అంటాం. ఈ డయాబెటీస్ ఏంటంటే ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక 5-6 ఇయర్స్ దాటిన తర్వాత షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా కొద్దిమందికి ఏమవుతుందంటే ఆ కిడ్నీలో ఫిల్టరింగ్ మెకానిజం అనేది ఎఫెక్ట్ అయ్యి ప్రోటీన్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇనిషియల్గా కొన్ని మిల్లీగ్రామ్స్లో ఉంటుంది, తర్వాత గ్రామ్స్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాం. ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్ వచ్చింది అంటే మనం మొత్తం బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట, చేతుల్లోకి, కాళ్ళలోకి, మొహంలోకి. సో దానివల్ల ఏమవుతుందంటే సివియర్, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయండి. కిడ్నీ గ్రాడ్యువల్గా ఆ ప్రోటీన్ లాస్ అనేది పోయినందువల్ల వీళ్ళకి నీరసం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఈ వాపులు అనేవి వస్తూ ఉంటాయి, తర్వాత బాడీలో నీరసం అనేది వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి ఈ కండిషన్ రాకూడదు అంటే మనం ముందు నుంచి కూడా షుగర్ని స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకుంటూ అండ్
ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మార్చుకోవాలండి. ఒబేసిటీ తగ్గించుకోవాలి, అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా. అట్లనే సాల్ట్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఈ ప్రోటీన్యూరియా రాకుండా కొన్ని మందులు ఉంటాయండి, ఏసీ ఇన్హిబిటార్స్ అని, తర్వాత యాంజియోటెన్సిన్ బ్లాకర్స్ అని ఉంటాయి, రిసెప్టార్ బ్లాకర్స్, అవి వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అట్లనే రెగ్యులర్గా బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఈ ప్రోటీన్ లాస్ ఎక్కువ అవ్వకూడదు అంటే మనం హై ప్రోటీన్ డైట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. పర్టికులర్గా అనిమల్ ప్రోటీన్ అనేది అవాయిడ్ చేయాలి, మటన్, చికెన్ లాంటివి. అట్లనే ఈవెన్ ప్లాంట్ ప్రోటీన్స్ కూడా లిమిటెడ్గా తినడం అనేది అలవాటు చేసుకోవాలండి. అండ్ వాటర్ రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు వీటిలో, నార్మల్గా వాటర్ తీసుకోవచ్చు, డైలీ ఒక 2 to 3 లీటర్స్ మధ్య తాగొచ్చు. సాల్ట్ రెస్ట్రిక్షన్ అయితే ఉంటుందండి. లైఫ్ స్టైల్ చేంజెస్లో ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా, ఫ్యాట్ ఏదైనా ఎక్కువ ఉంటే ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవడము, వాటికి మీకు కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడుకోవడము, ఇవన్నీ కూడా చేస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో ఎవరికైతే ఈ బీపీ, షుగర్స్ ఉన్నాయో వాళ్ళు స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకుంటూ ఫ్రీక్వెంట్గా కిడ్నీ చెకప్ చేసుకుంటే మనకు కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ.